మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఓరుగల్లు పంచాయతీకి ఇంకా ఎన్ కార్డ్ పడలేదు. ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ను కలిశారు మంత్రి కొండా సురేఖ. ఎమ్మెల్యే కడియం శ్రీహరితో ఉన్న వివాదంపై ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు వివరించారు. ఈ వివాదంపై సోమవారం తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నామని సచిన్ సావంత్ చెప్పినట్లు సమాచారం. దీంతో ఓరుగల్లు పంచాయతీకి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ను కలిశారు మంత్రి కొండా సురేఖ. కడియంతో విభేదాలకు సంబంధించి మంత్రి సావంత్ కు అన్ని వివరించారు. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సచిన్ సావంత్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అప్పచెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ సెక్రటరీ సావంత్ ను మంత్రి కొండా సురేఖ కలిశారు. కడియంతో ఆమెకు ఉన్న విభేదాలు, వారిద్దరి మధ్య నెలకొన్న విభేదాలకు సంబంధించి వివరించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, ఈ మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం ఎపిసోడ్ విషయానికి సంబంధించి ఇది చినికి గాలివాన్లా మారుతుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించి కూడా ఇరు వర్గాలు కూడా తమది తప్పు కాదంటూ కూడా ఒకరికొకరు మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్న పరిస్థితుల నేపథ్యంలో దీనికి సంబంధించి వివాదం పెద్దదవుతున్న నేపథ్యంలో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఈ అంశానికి సంబంధించి కూడా ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని చెప్పేసి సూచించారు. గతంలో కూడా ఇట్లాగే వివాదం వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకుని ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవికి బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో అప్పట్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి కూడా బాధ్యతలు తీసుకొని ఈ అంశాన్ని సెటిల్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించి మరోసారి వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు బాధ్యతలు అప్పగించారు. ఏఐసీసీ సెక్రటరీకి నిన్న బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఈ రోజు ఉదయం కూడా ఆయన ఉన్న బస చేసిన ప్లేస్ కి స్వయంగా వెళ్లి ఈ అంశానికి సంబంధించి మరోసారి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే కొండా సురేఖ ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కానీ పిసిసి చీఫ్ కు కూడా ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు తాజాగా మరో ఏ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సచిన్ సావంత్ కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. సో సచిన్ సావంత్ కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ఈ ఖచ్చితంగా మండే నుంచి ఈ అంశాన్ని షార్ట్ అవుట్ చేస్తాను, మండే రోజు ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడతానంటూ కూడా ఒక హామీ ఇచ్చారు. ఇరు వర్గాలను పిలిచి మాట్లాడిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఏ విధమైన పరిష్కారం ఇస్తారో, ఏ విధంగా సెట్ చేస్తారో అనేది కూడా చూడాల్సి ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.